హాయ్ హలో అందరికీ నమస్తే. కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకాలు మేము అమలు చేస్తాం అధికారంలోకి వస్తే సంపద సృష్టించి అని చెప్పి హామీలు ఇచ్చారు. అయితే అనేక సందర్భాల్లో అనేక రకాల హామీల గురించి వాళ్ళు ప్రస్తావించారు. కానీ ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఈ సూపర్ 6 పథకాలకు సంబంధించి నిమ్మల రామనాయుడు గురించి మాట్లాడుకోవాలి. ఆ తర్వాత నారా లోకేష్ బాబు గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆ ఇద్దరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గంలో అక్కడ పర్యటనకు పోయినప్పుడు అక్కడ మహిళలు వీళ్ళిద్దరిని నిలదీశారు. నిమ్మల రామనాయుడు సాక్షిగా నారా లోకేష్ని నిలదీస్తే అక్కడ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, నారా లోకేష్ మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత గతంలో ఏ రకంగా మాట్లాడాడు, ఇప్పుడు ఏ రకంగా మాట్లాడుతున్నారని మనం కనుక చూస్తే ఆయన అనేక సందర్భాల్లో మన ఈ మధ్య కూడా ఒక వీడియోలో నేను చెప్పాను. నేను ఏది ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి చీటీకేసి డేటు టైము రాసుకోండి తమ్ముడు, నేను జగన్మోహన్ రెడ్డి లాగా పారిపోయే వ్యక్తిని కాదు, నారా లోకేష్ మాట అంటే మాట ఇచ్చిన తర్వాత తప్పేదే లేదని చెప్పి ఛాలెంజ్లు వేశారు. ఒక్క జాబ్ క్యాలెండర్ గురించే కాదు, 6 గ్యారంటీలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోకి సంబంధించి కూడా చేతగాని వాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే కొత్తగా ఏమి అమలు చేయట్లేదు, కొత్తగా ఏమి యాడ్ చేయలేదు, ఉన్న పథకాలను కొనసాగిస్తూ ఉన్నారు. మేము అట్లా కాదు, అంతకు మించి చేస్తాం, సంపద సృష్టిస్తామని చెప్పి వీళ్ళు ఈ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. ఇప్పుడేందయ్యా, అప్పుడేమో పారిపోనన్నారు, ఇప్పుడేమో అక్కడ ప్రజలు అడుగుతామంటే పారిపోయే పరిస్థితికి వచ్చింది. నిమ్మల రామనాయుడు పక్కనే ఉన్నాడు, ఆయన గురించి తెలుసు కదా. సూపర్ 6 క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది. నీకు 15 నీకు 15 నీకు 15 ఎంత వైరల్ అవుతా ఉంది. ఇప్పటికీ కూడా దానికి సంబంధించి ఎంత ట్రోల్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఆయన మాటలకు సంబంధించి ఇప్పటికి కూడా ఎక్కడో చోట ఆయన మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. కొంతమంది అయితే రింగ్ టోన్ పెట్టుకున్నారు, కొంతమంది ఈయన మాటలకు సంబంధించి నీకు 15 నీకు 15 అని చెప్పి. సో పెద్ద ఎత్తున దాన్ని రీల్స్ కూడా చేస్తూ ఉన్నారు. అంత పాపులర్ అయ్యాడు నిమ్మల రామనాయుడు. సో ఆయన సాక్ష్యం మహిళలు అడుగుతాను, ఏమైంది సార్ మా బస్సుకు సంబంధించి, ఫ్రీ బస్సుకు సంబంధించి ఏమైంది? అదేవిధంగా శ్రీనిధి కింద ఈ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు డబ్బులు ఇస్తామన్నారు, అదేమైపోయింది? మరి అదేవిధంగా ఆ తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తామన్నారు, అదేమైపోయింది? ఇట్లా మాకు ఇస్తున్న పథకాలన్నీ ఏం చేశారంటే నారా లోకేష్ బాబు ఏం చెప్తా ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లు గుంతలు పూడుస్తూ ఉన్నాం, అన్నీ సెట్ చేస్తాం, ఇస్తాం. ఇప్పుడు పింఛన్ పెంచినామా లేదా? ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా ఇంత పింఛన్? అంటే జగన్మోహన్ రెడ్డి 3000 ఇస్తున్నారు కాబట్టి, అదే ఇంటికి పంపిస్తున్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి ఇంత నేను యాడ్ చేసుకుంటే 3500 దాకా తీసుకొస్తానని చెప్పారు కాబట్టి, మీరు దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారు కదా 500 ఇస్తానంటే, ప్రపంచంలో మీరు సొంతంగా ఏం చేయలేదు కదా, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు కాబట్టి మీరు ఇచ్చారు కదా. సరే పోని, మీరు అది అమలు చేస్తూ ఉన్నారు. ఈ అమలు చేస్తున్న ఏకైక పథకం అది మీరు అమలు చేస్తున్నది, అది కూడా సమర్థవంతంగా చేస్తూ ఉన్నారంటే కొంతమంది మీద కత్తి వేలాడుతూ ఉంది. ఎవరివి పింఛన్లు ఎప్పుడు ఊడిపోతాయో తెలియనటువంటి పరిస్థితి ఉంది కదా. వాళ్ళు కూడా భయాందోళనలతో ఉన్నారు కదా. మీ పింఛన్లకు సంబంధించి ఏకైక పథకం మీరు అమలు చేస్తున్నది, కంటిన్యూ చేయాల్సినటువంటి పథకం ఇది. ఇది ఆపితే ఇంకా దాన్ని ఊరుకునే పరిస్థితి రాష్ట్రం మొత్తం ఎదురు తిరుగుతుంది, అది మీకు తెలుసు. సో ఇదొక పథకాన్ని అమలు చేసి ఇంకా అద్భుతాలు చేస్తున్నామంటే ఎట్లా? అప్పుడేమో భయపడము పారిపోమన్నారు, ఇప్పుడేమో భయపడతా ఉన్నారు. కనీసం మీడియాను కూడా లోపలికి పంపించే పరిస్థితి లేదు. అక్కడ ఎవరైనా అర్జీలు ఇస్తారంటే కూడా పోలీసుల అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకు భయపడుతున్నట్టు? మరి గతంలో భయపడండి అని చెప్పారు కదా, సంపద సృష్టించి ఇస్తామని చెప్పారు కదా, మరి ఇప్పుడు చెప్పాలి కదా. ఆల్రెడీ తల్లికి వందనం ఒక సంవత్సరం ఎగిరిపోయినట్టే, రైతుకు అన్నదాత సుఖీభావ కింద మీరు ఇస్తానని దానికి సంబంధించి 2 సీజన్లు ఎగిరిపోయినట్టే. మరి ఇప్పటికీ డిఎస్సికి సంబంధించి తొలి సంతకం పెట్టి 200 రోజులు అవుతున్నా కూడా దానికి సంబంధించిన ప్రక్రియ ఇప్పుడు అవుతుందో లేదో తెలియదు. ఈ విద్యా సంవత్సరంలో డిఎస్సి పోస్టులకు సంబంధించి భర్తీ అవుతుందో లేదో కూడా తెలియదు. అది ఏది చెప్పకుండా ఇది ఒక్కటే, అన్న క్యాంటీన్లు పెట్టినాం కదా, పింఛన్లు ఇస్తున్నాం కదా అని చెప్తా ఉన్నారు. ఇంకా మిగతా గట్టిగా అడిగితే వాళ్ళు ఇంకా తట్టుకోవడం కష్టం అని చెప్పి అటు నుంచి అటు వెళ్ళిపోవడం, ఇంకా ఎక్కువ మాట్లాడకూడదని. గతంలో ఇచ్చిన పింఛన్లే కానీ ఇప్పుడు కొత్తగా ఏం పింఛన్లు రావట్లేదు. మళ్ళీ చాలామంది ఉంటారు కదా లబ్ధిదారులు, వాళ్ళకు పింఛన్లు రావట్లేదని చెప్పి అడుగుతూ ఉన్నారు. దానికి ఆన్సర్లు ఇస్తాం, ప్రతిదీ ఇస్తాం అంతే, చేస్తాం, సూపర్ 6 అమలు చేస్తాం. ఇంకెప్పుడు చేస్తారు? 5 ఏళ్ళకి అయిపోయిన తర్వాత చేస్తారా, లేకపోతే ఎన్నికలకు 1 సంవత్సరం ముందు చేస్తారా? అట్లనే ఉంది వీళ్ళు చెప్పేది. సో ఏదేమైనా కూడా మహిళలు అయితే నిలదీశారు అక్కడ. సో ఇదే రకంగా వీళ్ళు ఎక్కడైనా పర్యటనకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా నిలదీసేటువంటి పరిస్థితి ఉండదు, వీళ్ళు బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు.